మార్చ్ 2025లో నాకు బాల్డ్ స్పాట్ చూసారు ఎంత ఉందో, బట్ ఇప్పుడు నా స్పాట్ ఆల్మోస్ట్ క్యూర్ అయిపోయింది. దిస్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, కంప్లీట్గా 100% క్యూర్ అవ్వలేదు, బట్ చాలా బెటర్ అయింది. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ ప్రోడక్ట్, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మీకు చూపిస్తున్నాను. సో నేను యూజ్ చేసిన కాంబినేషన్ ఏంటి అంటే మైక్రోనీడిలింగ్ ప్లస్ మినాక్సిడిల్ కాంబినేషన్ యూజ్ చేశాను. మైక్రోనీడిలింగ్ మనకి మినిమం 1 mm అయితే కంపల్సరీ ఉండాలి నీడిల్ డెప్త్, లేదంటే మనకు అంత యూజ్ అవ్వదు. మైక్రోనీడిలింగ్ ఎట్లా యూజ్ చేయాలి అని అంటే, ఇవాళ మార్నింగ్ నేను హెయిర్ వాష్ చేస్తే 2 to 3 hours వెయిట్ చేసి స్కాల్ప్ కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఫస్ట్ మైక్రోనీడిల్ని మనం ఇట్లాగా ఐసోప్రొపైల్ ఆల్కహాల్తో స్టెరిలైజ్ చేసుకోవాలి. ఆల్కహాల్ కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత నాకు ప్రాబ్లం ఏరియా ఉంది కదా, అక్కడ నేను వర్టికల్గా ఒక 10 times, హారిజాంటల్గా ఒక 10 times, డయాగ్నల్గా ఒక 5 times, అండ్ మళ్ళీ ఇంకొక డైరెక్షన్లో డయాగ్నల్గా ఒక 5 times అనేదాన్ని. సో ఎక్కడైతే నాకు ప్రాబ్లం ఉందో నేను అట్లాగా మైక్రోనీడిల్ యూజ్ చేసేదాన్ని. మైక్రోనీడిల్ యూజ్ చేసిన తర్వాత నేను ఇంకే ప్రోడక్ట్ యూజ్ చేసేదాన్ని కాదు, దాన్ని అట్లా వదిలేసేయాలి. ఆ నెక్స్ట్ డే నేను మార్నింగ్ ఏం చేసేదానంటే ఎనీ హెయిర్ కేర్ సొల్యూషన్, మనకి విష్ కేర్ ఉంది, మినిమలిస్ట్ హెయిర్ యాక్టివ్ ఉంది, థ్రైవ్ కో ఉన్నాయి, ఇట్లాంటి ఏదో ఒక హెయిర్ యాక్టివ్ సొల్యూషన్స్ని మార్నింగ్ పూట యూజ్ చేసేదాన్ని. ఆ రోజు నైట్ నేను మినాక్సిడిల్ 5%ని స్కాల్ప్ మీద యూజ్ చేసేదాన్ని, నాకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ. మైక్రోనీడిలింగ్ యూజ్ చేసిన వెంటనే మనం ఎట్లాంటి సొల్యూషన్స్ యూజ్ చేయకూడదు, స్కాల్ప్ చాలా ఇరిటేట్ అవుతుంది. 24 hours అయితే కంప్లీట్గా వెయిట్ చేయాలి. అండ్ మనకి బయట మార్కెట్లో దొరికే విష్ కేర్ కానీ, మినిమలిస్ట్ కానీ, ఎక్సెట్రా హెయిర్ యాక్టివ్స్ అన్నీ మీకు నార్మల్ హెయిర్ లాస్ లైక్ స్ట్రెస్ రిలేటెడ్ హెయిర్ లాస్ ఇట్లాంటివి ఉంటే తగ్గిస్తాయి, కానీ మీకు పోస్ట్ పార్టమ్ హెయిర్ లాస్ అంటే డెలివరీ తర్వాత అయ్యే హెయిర్ లాస్, లేదంటే మీకు పీసీఓఎస్ వల్ల అయ్యే హెయిర్ లాస్ కానీ, లేదంటే బాల్డ్నెస్, మీకు మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, జెనెటిక్స్ వల్ల మీకు వచ్చే ప్యాటర్న్ బాల్డ్నెస్, ఇవన్నీ క్యూర్ చేయడానికి అవి మీకు సరిపోవు. యూ నీడ్ అ కాంబినేషన్ ఆఫ్ మైక్రోనీడిలింగ్ అండ్ కంపల్సరీ 5% మినాక్సిడిల్ కావాలి. మినాక్సిడిల్లో మీకు ట్రెటినోయిన్తో పాటు ఉన్న మినాక్సిడిల్ దొరుకుతుంది, అదైతే మీకు ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో నేను కూడా ట్రెటినోయిన్తో కలిపిన మినాక్సిడిల్ని కూడా యూజ్ చేశాను. అండ్ దాంతోపాటుగా కొన్ని సప్లిమెంట్స్ని తీసుకున్నాను. అవి ఒమేగా 3, 6, 9 సప్లిమెంట్స్ తీసుకున్నాను. అండ్ విటమిన్ D3 సప్లిమెంట్ ఒకటి తీసుకున్నాను రెగ్యులర్గా. E200 ఇవియాన్ 200, ఇది కూడా ఈ 3 నేను రెగ్యులర్గా తీసుకునేదాన్ని. దాంతోపాటుగా నేను లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ప్రోటీన్ ఎక్కువ తీసుకునేదాన్ని. ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్. మినాక్సిడిల్తో మనకి ఫస్ట్ హెయిర్ లాస్ ఉంటుంది, తర్వాత హెయిర్ గెయిన్ వస్తుంది. బట్ మినాక్సిడిల్ అంటే మనం లైఫ్ లాంగ్ యూజ్ చేయాలి ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ దట్ హెయిర్ గ్రోత్. ఇవి నేను నా పర్సనల్గా ఫాలో అయింది కాదు, డర్మటాలజిస్ట్ రికమెండ్ చేస్తే నేను ఫాలో అయ్యాను. ఇవి నాకు బాగా వర్క్ అయ్యాయి, సో మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి ఐఎమ్ షేరింగ్ దిస్ విత్ యూ.